హలో అండి. అందరూ ఎట్లుండారో? మేమంతా బాగున్నామండి. మీరంతా బాగుండారు అనుకుంటాను. చానాళ్ళు అయిపోయాయి కదండీ వీడియో ఏసి. నేను శ్రయాన్ ఉండే దానికి నేను ఎడిట్ చేసి ఏసేకి కాలేదు. వాడుంటే నేను మొబైలే ముట్టలే. నేను మొబైల్‌లోనే ఎడిట్ చేస్తానండి. మేము మొబైల్ ఎత్తుకుంటే వాడు కావాలనేసి ఎత్తుకొని చూసుకొని కూకుంటాడండి. దానికే మేము మొబైల్ వాడుండే తోడు మేము ముట్టేకపోయలేదు. వాడు చూడు నానమ్మ వాళ్ళ ఇంటికి పోయిండాడు. దానికి చూడు నేను ఎడిట్ చేసి ఏస్తా ఉన్నానండి. ఓకే అండి. ఇప్పుడు మనము ఒక దేవస్థానంకి పోదాము. పవర్‌ఫుల్ దేవస్థానము. ఇది ఏమి అనేసి మీకు మొదలే తమ్నెయిల్‌లో తెలిసుంటుంది. శ్రీ కబాలమ్మ దేవస్థానంకి పోతా ఉన్నాము. ఇది ఊరు పేరొచ్చేసి కబాలు. రామ్‌నగర్ డిస్ట్రిక్ట్‌లో ఉండేది. బెంగుళూరు ఇంకా 90 కిలోమీటర్స్ అవుతుందండి. పొద్దున్నే మేము 7:30కి ఇడిసిందండి ఇల్లు. ఆనిక దావలోనే బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని ఆడ రీచ్ అయింది. 10:30కి రీచ్ అవుతుమే. ఇదో అండి కబాలే వచ్చేసే. నేను ఇది ఫస్ట్ టైమ్ అండి వస్తా ఉండేది. చేతన వాళ్ళ అత్తోళ్ళు ఫస్టే వచ్చిండ్రు ఇక్కడికి. చూడు ఇంకొకిత వచ్చినాము. ఈ అంగడిలో రొంత జ్ఞాపకం పెట్టుకోండి నీకు చెప్తాను. ఇదా అండి కబాలమ్మ దేవస్థానము. ఈ అమ్మ ಬಗ್ಗೆ నాకేం అంత తెలీదు స్టోరీ. రవ్వంత తెలిసిండేది నేను మీకు చెప్తాను. ఇక్కడ పొలిటీషియన్స్ అనేక ఫిల్మ్ స్టార్స్ అందరూ వస్తారంట. చానా పవర్‌ఫుల్. అంతా మొక్కోండేదంతా అవుతుందంట. మీరు మొక్కండా మంచిది కానీ అందరికీను. శ్రీ కబాలమ్మ దేవి తమిళనాడు ఇంకా వచ్చిండేదంట కబాల్‌కి. ఆయమ్మ స్వయం పార్వతీదేవి. ఈ క్షేత్రంలో కూకంటాను అన్నంట కబాల్ క్షేత్రంలో. దానికి మొదలే ఇద్దరు దేవుండ్లుండ్రంట. మంత్రి మారమ్మ, కోన మారమ్మ అనేసి. వాళ్ళు లేదమ్మా మాకీ కోడ్లు, గొర్రెలంతా ఇస్తారు. నువ్వు ఈడ కూకంటే నువ్వు అది స్వీకారం చేయాల అన్నంట ఇద్దరు దేవుండ్లు. దానికి లేదు. అదంతా మీకు సేరుతుంది. నాకి స్వీటు చేస్తే నాకు సేరుతుంది అన్నట. పంచామృతము, పెరుగన్నము అట్లది ఆయమ్మకి సేరుతుందంట. ఇక్కడ చానా జనాలు వచ్చి గొర్రెలు, కోడ్లంతా కోసుకొని పోతారండి. ఇంకా కొత్త గాడీలు అంతా తీసుకొనొస్తే ఇక్కడ పూజలు చేస్తారు. అనేక దృష్టి అంతా తీస్తారండి ఇక్కడ. ఇక్కడ రాండి చానా బాగుంది. నాకు తెలిసిండేది నేను చెప్పినాను. మీరు స్టోరీస్ ఇంగా కావాలంటే యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి అని సిక్కింది. బాగుంది స్టోరీస్. నేను రవణ చూసిని. చూడండా తెలుసుకోండా. మీరు మొక్కండా మీరు వచ్చి చూడండా. ఇక్కడ వచ్చి దేవుని దర్శనం చేయండా. బాగుంది దేవుడు. ఇక్కడ మేము మొదలైడు పూలు తీసుకొని వచ్చింటిమి. ఇక్కడ పూజ సామానంతా చేతు వాళ్ళంతా తీసుకొండ్రి. అనేక లోగా ఎంట్రీ అవుతానే ఇక్కడ దాసప్పుడు కూకొనుండే నామాలు పెడతాం రాండా అంటే ఇక్కడ మేమంతా నామాలు పెట్టించుకుంటూ ఉన్నాము. శ్రయాను పెద్ద నామాలు పెట్టించిండే శ్రయానికి వాడు ఏడుస్తుండే మీకంతా చిన్నవి నాకు పెద్దది అంటూ ఉండే ఏడుస్తూ ఉండేవాడు. మేము ఆడోళ్ళంతా పెట్టుకుంటామండి. దాసప్పుడు నన్ను తిరుపతి మంగమ్మ అంటూ ఉండే. తిరుపతి మంగమ్మ. ఇప్పుడు రాండా లోగాకి పదము. అప్పుడు సండే కదా రవ్వంత రష్ ఉండ్రి. బాగుంది లోగా అంతా దేవస్థానము. లోగా వీడియో ఎత్తకూడదు అనిండారు. ఆడ బోర్డు వేసిండ్రి. ఆడికి నేను ఎత్తినాను. అందరూ ఎత్తుకుంటూ ఉండ్రి. దానికి నేను ఎత్తినాను. దర్శనం చేస్తాం రండా. అందరూ మొక్కండా మంచిది కానీ అందరికీ. బాగా కనిపిస్తుందా? ఏంటి తీస్తాను? ఈవిడ దర్శనం చేసుకొని ఈవిడ అవతలికి వచ్చినామండి. ఇది చూడండి రైట్ సైడ్‌కే వినాయక మూర్తి ఉంది. లెఫ్ట్ సైడ్‌కి మురుగన్ మూర్తి ఉంది. ఇది చూడండి ఆయమ్మ బ్యాక్ సైడే ఇది మూల విగ్రహం అంట. ఇక్కడంతా దీపాలంతా అంటించిండ్రు. అందరూ మొక్కొని పోతా ఉండ్రి. మేము మొక్కుతుమే. రవంత యాదన్న క్షేత్రాలకు పోతుంటే రవంత మనము ఆ క్షేత్రం ಬಗ್ಗೆ తెలుసుకొని పోతుంటే మంచిదే.
నా అభిప్రాయం అండి. మీ అభిప్రాయం మీరు కಮೆಂಟ್‌లో చెప్పಂಡ. ಕರೆಕ್ಟಾ ರಾಂಗಾ అనేసి. ఇంగా భక్తి ಜಾಸ್ತಿ అవుతుంది. ఆ క్షేత్రం ಬಗ್ಗೆ తెలుసుకొని పోతే ఇంగా మంచిది కదండీ! ఇక్కడ మేము తీర్థం తీసుకొనుండాము. తీర్థం తాగుతోండ శ్రేయాను చేతు ఇస్తోంది అందరికీను. ఇక్కడ బాటిల్‌లో ఇస్తారు. మనం తీసుకొనొచ్చి తాగొచ్చు. ఇక్కడ శ్రేయాను బాటిలే తాగుతోండే ఫుల్లు. చేతన ఇంకొకటి బాటిల్ తీసుకొనే ఇది కోడ్లు కోసిరి దానికి కావాలా అనేసి తీసుకొండ్రి. చూడు వాడు అట్లా ఇది మురుగుడు చూడండా ఇక్కడ. అక్కడను పెట్టిండారు తీర్థము. ఇప్పుడు చూడండి వాడే తాగుతూ ఉన్నాడు ఫుల్లు. నీళ్ళు తల తాగుతూ ఉన్నాడు. అదేమది ఎట్లా గుండగా పొట్టు పెట్టినారు చేతనకి. ఉందా ఇక్కడ చేంజ్ ఉండలేదు. అంగడిలో అడగతంటే వాళ్ళు ఇయలేదు. దానికి ఇక్కడ తీసుకుండా వాళ్ళ దగ్గర ఉంటుంది అండి అంగడోళ్ళు. దానికి అవి తీసుకుంటూ ఉండారు. ఏమి అనుకున్నదండ వేరే తర తెలుస్తోంది. నీకు ఇక్కడ తీసుకొని శ్రేయాన్ అందరికీ ఆడ ముసలోళ్ళంతా కూకొని ఉండ్రి వాళ్ళకంతా ఇచ్చిరి. అంటే మనం దర్శనం చేసుకొని వచ్చినాక ఇట్లా కాస్ట్‌లు ఇయకూడదు అంటారు. దానికి ఏం చేసేది చాలా వయసు అయిపోయింది చూడండి ఇట్లా వాళ్ళకి ఇయకుండా ఉండేకి అయ్యేలే. దానికి సరి ఇచ్చినప్ప పర్వాలేదు అనేసి అంతా ముసలోళ్ళే ఉండరు చూడండి. వాళ్ళంతా ఆశీర్వాదం చేస్తూ ఉండ్రి శ్రేయానికి. వానికి శ్రేయానికి ఇదంతా మొదలే ఇష్టము ఇదంతా ఇట్లా ఇచ్చేకి. లైక్ వాని చేతిలోనే ఇప్పిస్తూ ఉండరు మంచిది కానీ అంటూ ఉంటుంటా. ನಮಸ್ಕಾರ ಬನ್ನಿ ಸ್ವಾಮಿ ಬನ್ನಿ ಸರ್ ನಮಸ್ಕಾರ ಇದು ಪಂಚಧಾತು ನವಧಾತು ఏమవి ಉಂಗುರ ಈ ಉಂಗುರ ಸಾಧು ಮಹಾರಾಜ್ ಲಾಲ್ ಬಾಬಾ ಶನಿ ಮಂದಿರ ಪೂಜೆ ಪಾಠದಿಂದ ತಯಾರಿಸಿದಂತ ಈ ಉಂಗುರದಿಂದ ಕಲ್ಲು ವೃಷಭ ರಾಶಿಗಾಗಿ ಬಿಳಿ ಕಲ್ಲು, ಮಿಥುನ ರಾಶಿಗಾಗಿ ಹಸಿರು ಕಲ್ಲು, ಕರ್ಕ ರಾಶಿಗಾಗಿ ಬಿಳಿ ಕಲ್ಲು, ఏం కాక అదే ಕನ್ಯಾ సంకట్నదే ತುಲಾ ರಾಶಿಗಾಗಿ ಬಿಳಿ ಕಲ್ಲು, ತಗ ಸುಬೆ ಸಂಕಟ ಕೆಂಪು ಕಲ್ಲು, ಧನು ರಾಶಿಗಾಗಿ ಹಳದಿ ಕಲ್ಲು. దర్శనం అంతా అవతల కోసం అండి. ఇప్పుడు కోడలు తడుకొని ఇట్లా వస్తే ఇక్కడ సిక్కే అంగడి. ఫ్రెండ్స్ స్టార్టింగ్ నేను చెప్పింది కదా 2 అంగడిలు గ్యాప్ని పెట్టుకోండి అనేసి. అదే ఈ అంగడికి వచ్చినాం ఇక్కడ. బెంగళూరు ఇంకా వస్తుంటే రైట్ సైడ్కే ఇది అంగడిలో సిక్తావి. ఉండవాడ మస్తుగా చాలా ఉండవు కోడలు అంగడిలో. ఇక్కడ చూసి ఇక్కడ బాగుండే కోడలు దానికి ఇక్కడ తీసుకోండి. దీని కదా పూజ చేసి ఇస్మే. ఈ అంగడి పక్కలనే చికెన్ అంతా చేస్తారండి. మనం చికెన్ తీసిస్తే వాళ్ళే అంతా ఏం కావాలనో అవంతా చేసిస్తారు. చికెన్ చారు ఫ్రై అవంతా బోటి ఫ్రై అవంతా చేసిస్తారు. రెసిపీను చూపిస్తాను బ్రాండా. చికెన్ ఫ్రై అని ఇంకా చికెన్ చారు చేసి నాటి స్టైల్లో చాలా బాగుండే. రండా అట్లే చూస్తాము. నాటి స్టైలా ఫ్రెండ్స్ వీళ్ళ పేరు వచ్చేసి పానీపూరి మాదేవ అనేసి వాళ్ళ మిస్సెస్. వీళ్ళిద్దరూ నాటి స్టైల్లో చారు ఫ్రై అంతా చేసిస్తారండి. మనకి ఏం కావాలో అది చేసిస్తారు. మన ఊరికే చికెన్ మటన్ అవి తీసి ఇచ్చిస్తే చాలు. ఐటమ్స్ అంతా వాళ్ళదే. మసాలా ఐటమ్స్ అంతాను వాళ్ళే అంతా చేసేసి మనకి ఇస్తారు. మనకి అన్నము సంగటి రసము అవంతా కావాలంటే వాళ్ళు ఇస్తారు. దానికంతా ఎక్స్ట్రా చార్జెస్ అండి. ఇక్కడ అన్నము సంగటి అంతా తీసుకుంటున్నాయి వాళ్ళ దగ్గర. చికెన్ షార్కి ఒక రేట్ అంటే ఎక్స్ట్రా వేరే ఐటమ్స్ చెప్తుంటే దానికి ఒక రేటు. ఫ్రైకి అంతా ఎక్స్ట్రా. ఫ్రెండ్స్ అట్లా రెసిపీ చూసుకోండి. ఆయిల్ ఆనియన్ వేసి అనేక కస్తూరి మెత్తి వేస్తారు. ఇది ఎవరిదో చేస్తూ ఉండారు. చూపియండి అండ్రి వాళ్ళు దానికి చూపిస్తాను. చాలా జనాలు వచ్చి ఇతవ చేపించుకొని పోతూ ఉండారు. ఇతవ నీట్ గా క్లీన్ గా చేస్తూ ఉండ్రి. దానికి టేస్ట్ గాను ఉంది. చేతు వాళ్ళంతా తిండ్రి. దానికి మీ దగ్గర షేర్ చేసుకుంటూ ఉన్నాను. బాగుందండి. ఇతవకి వస్తుంటే మీరు చేపించుకోండి. ఇక్కడ చేపించుకోండి నీట్ గా.
లేకుంటే మనమే కావాలంటే ఏడైనా బాడకి ఇస్తారు స్టవ్ గిన్నెలు అంతా మనమే కావాలంటే ఏడైనా చేసుకొనొచ్చు. అదంతా రిస్క్ కదండి. ఇది చేపించుకొని ఏడైనా ఎత్తుకొని పోయి తినొచ్చు. లేకుంటే అక్కడే కూకొని తినొచ్చు. మేము అక్కడ తినలేదు, మేము వేరే దగ్గర పోయి తింటిమి. ఇంకా గిన్నెల మనము గిన్నెలు ఎత్తుకొని పోతే మంచిది స్టీల్వి, దాంట్లో వేసిస్తారు. లేకుంటే వీళ్ళు తెలుగు ప్లాస్టిక్ గిన్నెలు ఉండవు, దాంట్లో వేసిస్తారు. అది బాగుండలేదు. దానికి మన గిన్నెలు ఎత్తుకోకపోతే మంచిదండి. ఆయనకి ఏమైనా మిగులుతుంటే వాళ్ళు ప్లాస్టిక్ అదే హోటల్స్ లా ప్లాస్టిక్ డబ్బాలు ఇస్తారు కదా, దాంట్లో వేసిస్తారండి. ఓకే, ఇప్పుడు రెసిపీ ఏమేమి వేసారు అంటే ఆయిల్, ఆనియన్, టమోటా అంతా, కస్తూరి మెథి, చిల్లీ పేస్ట్ అనేక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకొని అనేక ఇక్కడ చికెన్ వేస్తూ ఉన్నారు. ఇది ఒకే కిత్తకు అంతా ఉడకపెట్టుకొనేసి దీంట్లోనే ఫ్రైకి ఎత్తుకుంటారండి. ఇప్పుడు ఉప్పు వేస్తారు, ఉప్పు వేసేసి రంజోపు ఫ్రై చేస్తారు. ఆ నీళ్ళంతా పోవాలా, అలాంటే స్మెల్ వస్తుందంట, కౌస్ స్మెల్. చూడండి బాగా ఫ్రై చేసిరి అనేక పసుపు పొడి వేస్తారు. ఇక్కడ ఫ్రెండ్స్ పక్కల కుక్కర్లు కూస్తూనే ఉండవు, చేస్తూనే ఉండరు. చాలా జనాలు వస్తూ ఉండరు ఇక్కడ చేపించుకోనికి. నీట్గా బాగా చేస్తారండి, అదొకటే బాగుండేది ఇక్కడ. అని ఇంకా కాఫీ టీ అంతా కావాలంటే చేసిస్తారు. అది సపరేట్ స్టవ్లో చేసిచ్చి నేను టీ అంతా తక్కుని చూడండి అక్కడ మూసి పెట్టిస్తే కుక్ అవుతుంది. ఇక్కడ శ్రయాన్ ఏడుస్తూ ఉండే స్ప్రైట్ వాళ్ళ పప్ప తాగిసేయనేసి ఉంది. స్ప్రైట్ చెప్పు దీనిలా. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసి అనేక ధనియా పౌడర్ వేస్తారు. అనేక మసాలా రుబ్బిండేది వేస్తారు. టెంకాయ, పట్ట, లవంగము, కొత్తిమీర, పుదీనా, గసాలు అవంతా రుబ్బుకోండేదంట. అదే నేను చెప్పింది కదా, గ్రైండ్ చేసిన మసాలా మనం మామూలు మన ఇంట్లో చేస్తాం చూడ అదేనంట. బాగా ఇప్పుడు ఇట్లా ఫ్రై చేసి నీళ్ళు పోసి ఉడకపెట్టుకొని ఇస్తారు. దీనే ఫ్రై చేస్తారా? చార్జ్ చేయడం ఆమెకి చార్జ్ అంత అవుతుంది, అక్కడ ఆ పీస్ వేసుకొని ఫ్రై చేసి ಆಮೇಲೆ ಫ್ರೈ ಮಾಡ್ಕೊಂಡ್ಬಿಡಿ ಒಂದು ಅರ್ಧ. ಆ ಮಸಾಲದಲ್ಲಿ ಏನಿದೆ? ఇప్పుడు ఇంగరంత కారం పొడి వేసిరి అనేక పెప్పర్ పౌడర్ వేసినారు. ನಾಟಿ ಆದರೆ 2. ಓಕೆ. ಫಾರಮ್ ಆದರೆ 1. ಓಕೆ. ಇದು ಯಾವ್ದು ಸಾಕು? ಇದು ಬಾಯ್ಲರಾ? ఇదేనా? అదే మసాలా. ఇది మంది కాదండి, ఇది వేరే వాళ్ళది. ఆడ మగవాళ్ళంతా వచ్చిండ్రి, వాళ్ళది. వాళ్ళంతా చేపించుకొని ఎత్తుకొని పోయిరి. టేస్ట్ అంతా ఇస్తారు, ఉప్పు కారం అంతా సరిగా ఉందా లేదా అనేసి. ఏమైనా కమ్మీ ఉంటే వేసి ఇస్తారు, వేసి ఉడిచిపెట్టి ఇస్తారు. ఫ్రెండ్స్ ఇదే వాళ్ళది ఫోన్ నంబరు, పానీపూరి మాదేవ వాళ్ళది. నాటి స్టైల్లో చేసిస్తారు. ఇదే సుగుణ చికెన్, దాని పక్కనే వీళ్ళది ఉండేది. దీన్ని ఇట్లా స్ట్రైట్ పోతుంటే లెఫ్ట్ సైడ్కి దేవస్థానం ఉంది చూడండి అక్కడ. ఇది
ఇప్పుడు చికెన్ ఫ్రైకి రెడీ చేస్తున్నారు. ఇది ఆయిల్, ఎర్రగడ్డలు, టమోటా, కస్తూరి మెతి అనేక కరివేపాకు వేసినారు. అనేక ఇది మందే చికెన్. ఇప్పుడు దీంట్లో ఇంకా అంత చికెన్ ఎత్తుకొని దాన్ని ఫ్రై చేస్తారు. ఇది 2 విజిల్ పెట్టిండేది. ఇది నాటి కదా దానికి. ఈడ చేతు వాళ్ళ మామ దోసకాయలంతా తీసుకొని వచ్చిరి. దానికి వాళ్ళు కోసిస్తూ ఉండారు. ఇక్కడ టేస్ట్కి ఇస్తూ ఉండారు. అవి టేస్ట్ చేస్తూ ఉండారు. అంత ఉప్పు కమ్మి ఉందంట. దానికి అంత ఉప్పు వేసి చేసిరి. ಮಸಾಲ ಹಾಕಿಂದ ಸ್ವಲ್ಪ ಚಿಕನ್ ಮಸಾಲ ಆಮೇಲೆ ಮೆಣಸಿನ್ಕಾಯಿ ಸ್ವಲ್ಪ ಹಾಕಿ ಉಪ್ಪಿಲ್ಲ ಆಂಟಿ ಇದು ಉಪ್ಪು ಇಲ್ಲ ఎట్లున్నవి ఉప్పు దాని తక్కువ కదా. ఇప్పుడు చికెన్ని బాగా ఫ్రై చేస్తూ ఉన్నారు. అనేక దీనికి అంతా రుబ్బిండే మసాలా వేస్తారు. ఇది షారు. ఇప్పుడు మసాలా వేసినాక బాగా ఫ్రై చేస్తారు. ఫ్రై చేసినాక ఇది రెడీ అయింది. అనేక బాక్స్లో వేసి ఇచ్చిరి. మేము సంగటి అంతా వేసి ఇచ్చిరి. అవుతా సంగటి చేసిండ్రి ఉడుకుడుకుగా ఉండే. ఇవంతా ప్యాక్ చేసుకొని మేము వేరే దగ్గర పోయి తింటే ఇక్కడ తినండి అంద్రి. దానికి మేము వద్దు అంటే అక్కడ జనాలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. బాగుండలేదు అనేసి మేము వేరే దగ్గర నేచర్ లక్కుకొని తిందాం అనేసి మేము అది పోతున్నాయి. ಹೌದಾ ಫ್ರೈ ಮಾಡಿಬಿಟ್ಟು ಹಾಕ್ತೀರಾ? ಹಾಂ ಲವಂಗ ಪುದೀನ ಹಸಿಮೆಣಸಿನಕಾಯಿ ಲವಂಗ ಸೊಪ್ಪು ಪುದೀನ ಕೊತ್ತಂಬರಿ ಎಲ್ಲ ಹಾಕಿ ಒಂದ್ಸಲ ರುಬ್ಕೊಂಡು ಫ್ರೈ ಮಾಡಿಟ್ಕೊಂಡು ಎಷ್ಟು ಬೇಕಷ್ಟು ಅಡುಗೆ ಎಷ್ಟು ಬರುತ್ತೆ ಮಾಡ್ತೀರಾ? ಹೆಸರು ಹೇಳಿ ನಿಮ್ಮದು. ಹೆಸರು ಪಾನಿಪುರಿ ಮಾದೇವ್ ಅಂತ. ಪಾನಿಪುರಿ ಮಾದೇವ್ ಅಂತ. ಹುಟ್ಟಿ ಬೆಳೆದದೆಲ್ಲ ಇಲ್ಲೇ ಕಬ್ಬಾಳಲ್ಲೇ. ಹೌದಾ? ಅವಾಗೆಲ್ಲ ಪಾನಿಪುರಿ ಗೋಲ್ಡ್ ಮಂಜೂರಿ ಹೋಟ್ಲೆಲ್ಲ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಹೌದಾ? ಕೊರೋನಾ ಬರಲಾಗಿ ಹೋಟ್ಲೆಲ್ಲ ನಿಲ್ಸ್ಬಿಟ್ಟು ಪಾನಿಪುರಿ ಎಲ್ಲ ನಿಲ್ಸ್ಬಿಟ್ಟಿದ್ವಿ. ಪಾನಿಪುರಿ ಗೋಲ್ಡ್ ಎಲ್ಲ ಆಗ್ತದೆ ನಿಲ್ಸ್ಬಿಟ್ಟು ಈಗ ಅಡುಗೆ ಆಡು ಹಳ್ಳಿ ಮನೆ ನಾಟಿ ಸ್ಟೈಲ್ ಅಂತ ಕಬ್ಬಾಳಲ್ಲೇ. ಹೌದಾ? మేము తినేకి జాగా తడుపుతా ఉంటే అనేక ఒక మామిడికాయ తోట సిక్కే ఆడ ఎవరెవరో ఫ్యామిలీస్ అంతా ఉండ్రి. వాళ్ళు తింటోండ్రి. ఒకరు టెంట్ వేసుకొని తింటోండ్రి. ఫ్యామిలీసే అక్కడ పోయి మేము కుక్కొని తింటున్నాము. అంటే ఫ్యామిలీస్ వస్తుంటే హుషారుగా అందరూ జనాలు ఉండే దగ్గర పోయి కుక్కొని తినండ. వేరే ఇంకా లోగాకంతా ఏడ పోదండ. ఆడంతా ఫుల్ మగోళ్ళు అంతా ఉండారు. చూసుకొని పోండ. ఆడోళ్ళంతా పోతుంటే హుషారుగా ఉండండ. జనాలు ఉండే దగ్గర పోండా మీరు. చికెన్ ఫ్రై అని ఇంకా చారు బాగుండంట. టేస్ట్గా బాగుండే. ఇది ట్రిప్ మీరు 1 డే ట్రిప్ కూడా రావచ్చు. వచ్చి ఇట్లా ఎంజాయ్ చేసుకొని పోవచ్చు. అంటే సేఫ్గా చూసుకోండా. ఇది పలావ్ వచ్చేసి నేను ఇంట్లోనే చేసుకొని వస్తే. ఇది నేను వెజ్ కదా దానికి వెజ్ చేసుకొని వస్తే. ఏం చేయాలా?
చేతు ఎట్లుంది టేస్ట్? బాగా చేసిండ్రు కదా. ఏమేమి చేసిండ్రు? షారు అనేక ఫ్రై కదా. ఇది షారు ఫ్రై బాగుంది. సంగటి సంగటి శ్రయాను సంగటి. అక్క ఎట్లుంది? బాగా టేస్ట్గా ఉంది అక్క. నాటి స్టైల్ అంట. బాగుంది టేస్ట్. ఇవి చెప్పక. బాగుంది నాటి స్టైల్. అవి నీకెట్లుంది? వచ్చేసి డబ్బాళమ్మ దేవస్థానం చూసుకొని మామిడి చెట్టులో వచ్చి తింటా భోజనం చేస్తూ ఉన్నాము. వాళ్ళు అంటోళ్ళు భలే బాగా చేసి ఇచ్చిండారు. ఎవరైనా ఇక్కడికి వస్తుంటే ఇక్కడ వాళ్ళ దగ్గర చేసుకొని తినండి. నీట్గా చేసిండ్రి కదక్క. నీట్గా క్లీన్గా టేస్ట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడికి ఏం చేస్తానో మీకు ఇష్టమవుతుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కబాలమ్మ దేవి అందరికీ మంచిది చేయని ఆ అమ్మ ఆశీర్వాదం సదా అందరి మీద ఉంది. అనేక పోయేద్దావలా మేము అనపకాయలంతా తీసుకొని పోతుంది. చాలా టేస్ట్ గా బాగుండే. మీరు ఇక్కడికి వచ్చినోడు తీసుకొని పోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో సిక్తామా. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. మంతర స్టైల్ కరానే ఉంది. ఇంకెట్లుంటుందో అనుకుంటున్నా. మాది పలావ్. శ్రయాన్ పలావ్ తినంటే తినలే, చికెన్ తినంటే తినలే, సంగటి తింటాం అంటే తినరా. ఇదంతా తినుకొని పోయి తింటావు సా. వద్దు, అది ఎవరో ఉండరు.